జూన్ 4న ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల విజయం సాధించబోతుందన్నటువంటిది. ఇక కాంగ్రెస్ పార్టీతో మా బంధం ఏం పర్మనెంట్ బంధం కాదు, కేవలం మోదీని ఇంటికి పంపించేందుకు చేస్తున్నటువంటి బంధమే అన్నటువంటి మాట కూడా కేజ్రీవాల్ చెప్తున్నాడు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ మాట అని చెప్పాలా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి ఎన్ని రోజులు ఉంటది అన్నటువంటిది అయితే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం అనే చెప్పాలా. ఎందుకంటే ఈడ ఇండియా కూటమిలో ఈవెన్ ప్రధాన ఎన్డీఏ కూటమి ఆరోపిస్తున్నది ఏంటి అంటే ఈ 25 పైగా పార్టీలతో ఏర్పాడైనటువంటి 28 పార్టీలతో ఏర్పాడైనటువంటి ఇండియా కూటమైనటువంటిది ఇట్లాంటి మాటలతో ఎన్ని రోజులు కూడా ఒకవేళ వస్తే ఎన్ని రోజుల పాలన సాగిస్తుంది అన్నటువంటిది వాళ్ళు ప్రధానంగా ప్రచారాస్త్రంగా కూడా వాడుకున్నటువంటి మాట ఉంది. ఇక రిజల్ట్స్ ఇంకో దశ ఎన్నికల ముందు కేజ్రీవాల్ చేసినటువంటి మాట అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. మరి ఇది ఎట్లాంటి వివాదాలకు పోతుంది, బీజేపీ దీన్ని ఎట్లా తీసుకుంటది చివరి ఎన్నికల ముందు? కాంగ్రెస్ తో బంధం శాశ్వతం కాదు, కేవలం బీజేపీని ఓడించడం కోసమే మేము ఇది కలిసి చేస్తున్నాం అన్నటువంటిది. ప్రస్తుత పాలకుల నియంతృత్వాన్ని గుండాయిజాన్ని అంతమొందించడమే ప్రస్తుతం ఆలస్యం, దేశాన్ని కాపాడడమే ఇప్పుడు కీలకం. బీజేపీని ఓడించడానికి ఇక్కడికైతే కూటమి కట్టడం అవసరమో అక్కడే ఆప్ కాంగ్రెస్ కలిసి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలిపాయి. పంజాబ్ లో బీజేపీకి అసలు ఉనికి లేదు, అందుకే అక్కడ మేము కాంగ్రెస్ తో కూటమి కట్టలేదు. పంజాబ్ లో మొత్తం 13 లోక్సభ స్థానాలను తమ పార్టీ గెలిచి ఉంటుందని ధీమా వ్యక్తం చేశారట. ఇక ఎంతకాలం జైల్లో ఉంచిన తలవంచను అన్నటువంటిది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని కేజ్రీవాల్ తేల్చెప్పారు. నేను తిరిగి జైలుకి వెళ్లడం ముఖ్యం కాదు, దేశ భవిత ప్రమాదంలో ఉంది. వారు నన్ను ఎంతకాలం జైల్లో ఉంచిన తలవంచును బీజేపీ కోరుతున్న ఒకే ఒక కారణంతో నేను రాజీనామా చేసే ప్రసక్తి లేదు. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న, దేశాన్ని కాపాడడానికి జైలుకు వెళ్తున్న గర్వంగా ఉంది అన్నటువంటిది. ఇక కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే గనక దేశంలోని ప్రతిపక్ష పార్టీ నేత అగ్రనేతలందరినీ జైల్లో పెడతారు. రష్యన్లో పుతిన్ పాలనలాగే మన దేశంలో రాజకీయ పరిస్థితి తయారవుతుందన్నట్టు అన్నారు. జైల్లో ఉన్న ఆప్ నేతలు మనోజ్ సిసోడియా, సత్యేందర్ జైన్లు బీజేపీ చేరాలని సందేశాలు వస్తున్నాయి. ప్రతిఫలంగా వాళ్ళకి బెయిల్ ఆఫర్ చేస్తున్నారు అన్నటువంటిది. నిజంగా బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే అన్ని ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలందరూ కూడా జైల్లో ఉంటారని జోషన్ చెప్పారు కేజ్రీవాల్. మరి చూడాలా, 100 సార్లైనా జైలుకు వెళ్తా అని, దేశం కోసం 100 సార్లైనా జైలుకి వెళ్తా, తాను స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ అదబ్జాడలో నడుస్తానని చెప్పారు. తాను అవినీతికి పాల్పడ్డానని వారు అంటున్నారని, వారు వద్ద ఒక్క ఆధారం కూడా లేదన్నటువంటిది. అయితే ఈ మధ్య జైలుకు పోయిన వాళ్ళందరూ కూడా భగత్ సింగ్ పేరు చెప్పుకుంటున్నారు. మళ్ళొక్క చరిత్ర వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళేదో లిక్కర్ స్కామ్లనో, అవినీతి స్కామ్లనో, అక్రమాల స్కామ్లనో భగత్ సింగ్ పోలే. ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు ఆయన భగత్ సింగ్ జైలుకు పోయినటువంటి నేపథ్యం ఉంది. అది కేజ్రీవాల్ అయినా సరే, కల్వకుంట్ల కవిత అయినా సరే, మరి ఇంకో పొలిటిషియన్ అయినా సరే.